ఎలాగా ఇప్పుడు అమ్మ కూడా వెళ్ళిపోయింది, నాన్న వస్తాడు, ఏం చేస్తాడేమో. నాకు వచ్చిందనే రెండు రాలేదు టీవీ నెలకమ్మా. ఏం చేస్తాం, నాన్నకేం చెప్తాం రా. నా టెన్షన్గా ఉందిరా, నాన్న వస్తే ఏమంటాడో ఏందో. టెన్షన్ ఉందంటే మరి అంతే అమ్మా, నువ్వు చేసిన పనులు అస్సలు నచ్చలేదు. ఏందిరా నిరంజన, ఇప్పుడు నాన్న వస్తే ఏం సమాధానం చెప్తాము? ఇప్పుడు ఇద్దరము ఎలాగమ్మా, ఏం చేస్తాము? టెన్షన్ పోతే నాన్న వస్తాడు, నాన్నకి ఏం సమాధానం చెప్తాము? అమ్మ నాన్న వచ్చే టైం అయిందే. నాన్న వచ్చిన టైం అయితే టీవీ బంద్ చేసి ఏదో ఒకటి చెప్తాను. సరే, నువ్వేదైనా ఉంటే చూడు ఇంట్లో. నాన్న వచ్చే టైం అయిందమ్మా, ఏం చేస్తాను? టీవీ బంద్ చేసి పెడదాము. నాన్న వచ్చి అడిగిండు అనుకో, చూపెడదాం. చూపెట్టినాక ఏమంటాడో చూద్దాం. అయిపోయింది నాకు కథం. అదే చాలు, అవే ఇదేమాత్రం. స్కూల్కి వెళ్ళావా? వెళ్ళావా? పనికి వెళ్ళి వచ్చావా? వెళ్ళాలా? సరే అయితే ఇంకా కూర్చో. ఫ్యాన్ వేసి స్కూల్కి పోయిరా. అమ్మా ఏమైంది అసలు? ఈ టీవీ అనుకుందా? 12 వచ్చేసరికి అది పోయింది. నేను 12 వచ్చేసరికి ఆడు ఏడ్చుకొని ఉన్నాడు. ఎందుకురా ఏడ్చుకొని ఉన్నావంటే, అమ్మ టీవీ ఎట్లయిపోయింది అమ్మ, అది ఏదో తగిలిందంట, రిమోట్ కదా ఆడుకునేది, బుక్ ఏదో ఇసురు కొట్టినాడు. ఇసురు కొట్టేసరికి ఆ అద్దం మీద పడ్డది, అట్లా అయ్యింది. ఆడు ఏడ్చుకొని ఉన్నాడు. అవునా? ఏమైంది అసలు టీవీ కోసం? నేను 12 వచ్చేసరికి అక్కడ ఏడుచుకొని ఉన్నాడు. ఏమిరానంటే చూపెట్టాడు. అమ్మ ఎలాగో అయ్యింది, నాన్నొత్తు కొడతాడేట మనిషి ఏడుచుకొని ఉన్నాడు. స్కూల్కి ఉంటే ఎలాగో జరుగుతాయి. స్కూల్కి ఏమంతా మత్తావులను వెళ్ళి వచ్చేసినాడు లేదనుకోని. ఏంది ఇది? ఎప్పుడు అవుతాయి అమ్మ ఇంట్లో ఎప్పుడు ఇంతే. ఇప్పుడు బాగా అయ్యిందా? చెప్తే వినవు, అది బాగు చేసుకోలేము. నాన్న వెళ్ళి కనుక్కొని వస్తాడు. గట్టిగా కొట్టినాడమ్మా నాన్న. నాకు గట్టిగా కొట్టలేదేటి, కనుక్కొని వచ్చినాక బాగు చేస్తే ఎంత అడుగుతారో ఏమో. సరే.